ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే కాశీ అయితే ఇక జోష్నని నువ్వు నోరుమి, ఇదంతా నీ వల్లే వచ్చింది. అసలు నువ్వు మనిషిలా ఆలోచిస్తే ఈరోజు మా అక్కకి మా బావకి ఇలాంటి పరిస్థితి ఎందుకు వస్తుంది అని వెనకాలే, ఏంట్రా నన్నే ఎదిరించి మాట్లాడుతున్నావు, నోరు మూస్తావా ముయ్యవా? అవునులే, నేను ఇట్ట తయారు చేసిందే ఈ పెద్ద మనిషే కదా అని అంటూ ఉంటే ఇక ఒక్కసారిగా కాశీ నోరు ముయ్యమన్నానా? ఏంటి బావ నోరు మూసేది? ఎవరో ఒకరు అడగకపోతే వీళ్ళ ఆగడాలకి అంతు పద్దు ఉండదు. అవును, జోష్నకి ఇలా తయారవటానికి కారణం ఈ ఇంట్లో వాళ్ళు కాదు, ముఖ్యంగా ఈ ముసలాయన కాదు అని వెనకాలనే ఒక్కసారిగా శివనారాయణ, నోరు మూస్తావా ముయ్యవా? ఇక ఒక్క మాట నీ నోట్లమ్మట వచ్చినా నేనేం చేస్తానని నాకే తెలీదు. నాన్న ఆగండి నాన్న, వాడేదో చిన్నవాడు తెలియక అలా మాట్లాడుతున్నాడు. చిన్నవాడంటావేంటి దశరథ? వాడి నోటికి అద్దు పొద్దు లేకుండా పోయింది. ఎంతేలే, ఎవరికి పుడితే వాళ్ళ బుద్ధులే వస్తాయి. ఆ దాసుగాడు ఆ పని మనిషిని మోసం చేసి వీళ్ళని కన్నాడు కదా, అందుకేనేమో ఇలాంటి బుద్ధులు వచ్చుంటాయి అని వెనకాలే, తాత అంటూ గట్టిగా కాశీ అరుస్తాడు. నోర్బీరా, ఎవడ్రా నీకు తాత? నువ్వు ఇంకొకసారి తాత అని పిలిచావంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. అవునా, అయితే మీరు మా నాన్నమ్మ మెడలో తాళి కట్టలేదా? చెప్పండి. మా నాన్నమ్మ మీ పక్కనున్న దశరథ పెద్దనానికి పిన్నెలా అవుతుందో మరి మా నాన్న కూడా మీకు వరుసే కదా అవుతాడు. అలాంటప్పుడు మీరు నాకు ఏమవుతారు? తాత కదా, దానికి ఇంకేదైనా పేరుందా చెప్పండి అని అంటూ ఉంటే ఇక దీప అలాగే కార్తిక్, కాశీ ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? ఏంటి దీప, కావాలని కాశీ గన్ని రెచ్చగొట్టి మా తాత మీద ఉసుగొలిపి ఇలా గొడవ చేసింది కాకుండా ఇప్పుడేమీ తిరిగినట్టు నటిస్తున్నావా? జోష్న ఆపుతావా? దీనికి దీపకి ఎటువంటి సంబంధం లేదు. అవును, దీనికి అక్క వాళ్ళకి బావకి ఎటువంటి సంబంధం లేదు. నా అంతటా నేనే అడుగుతున్నాను. ఏమయ్యో పెద్ద మనిషి, నువ్వు పెద్ద మనిషి అంటావు కదా, మరి అలాంటప్పుడు ఆస్తిని రెండు వాటాలు వేయాలని ఆలోచన నీకు రాకపోవడం ఏంటి? చెప్పు. పెద్ద మనిషి అయినప్పుడు మరి ఆస్తిని ఇద్దరు పిల్లలు ఉన్నప్పుడు ఇద్దరికి సమానంగా ఇవ్వాలి కదా, ఎలా ఇవ్వలేకపోయావు? మరి నువ్వేం పెద్ద మనిషివయ్యా చెప్పు. పసికందు ఆరోగ్యం బాగాలేదని ఆపరేషన్కి మా పెద్దమ్మ ఇంటికి వచ్చి డబ్బులు అడిగితే ఏమన్నావు? ముఖం ముఖం మీదే అవమానించి మాట్లాడావు. కనీసం పసికందు మీద జాలి కూడా పడలేదు. నువ్వా పెద్ద మనిషివి చెప్పు. ఈ జోష్న మనుషుల ప్రాణాలతో చెలగాటలాడుతుంది. అలాంటి నీ మనవరాలికి ఒక్కసారైనా బుద్ధి చెప్పావా? ఏం కూసవరా? అసలు నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావురా అంటూ శివనారాయణ ఒక్కసారిగా గట్టిగా కాశీ మీద అరవటంతో ఇక శివనారాయణకి గుండెపోటు వస్తుంది. ఇక ఒక్కసారిగా గట్టిగా అరుస్తూ శివనారాయణ కుప్పకొలిపోతూ ఉంటే దీప అలాగే కార్తిక్ తాత తాత అంటూ దగ్గరికి వెళ్తారు. ఇక జోష్న అలాగే దశరథ సుమిత్ర కూడా ఎవండి ఎవండి అంటూ దగ్గరికి వస్తూ ఉంటే ఇక పారిజాతం, ఏంటి ఒసే పాపిష్టిదానా, ఇదంతా నీ వల్లే. అవును, ఎప్పుడు ఒక్క మాట కూడా ఎవరిని ఎదిరించి మాట్లాడిని కాశీగాడు ఈరోజు ఇలా మాట్లాడటానికి కారణం నువ్వే వెడికేవో మాయ మాటలు చెప్పుంటావు అని అంటూ ఉంటే ఇక దీప, తాతయ్య గారు ఏమైంది మీకు అని అంటూ ఉంటే, ఏయ్ దీప, మా తాతని టచ్ చేసావో నిన్నేం చేస్తానో నాకే తెలీదు. అసలు ఇదంతా నీ వల్ల అయింది. అవును తాత నీకేం కాలేదు కదా అని అంటూ ఉంటే దశరథ వెంటనే శివనారాయణని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. కార్తీక్ కార్ స్టార్ట్ చేయరా అని వెనకాలనే వెంటనే కార్తీక్ కార్ స్టార్ట్ చేస్తాడు. ఇక శివనారాయణని తీసుకొని అందరూ కూడా హాస్పిటల్కి బయలుదేరుతారు. ఇక దీప అయితే ఏడుస్తూనే ఉంటుంది. ఇక కాశీ, సారీ అక్క, ఇలా జరుగుతుందని నేను కూడా అనుకోలేదు. కాశీ, ఇప్పుడు ఈ విషయాల గురించి తర్వాత మాట్లాడుకుందాం, ముందు నన్ను కూడా హాస్పిటల్కి తీసుకెళ్ళవా అని వెనకాలనే ఇక కాశీ కూడా దీపని బండి మీద హాస్పిటల్కి అయితే తీసుకుని వెళ్తాడు. ఇక ఒక పక్కన శివనారాయణ అయితే లోపల ఐసీయూలోకి తీసుకెళ్తారు. ఇక బయట ఉన్న పారిజాతం, ఈ కాశీకాడికి ఏమైంది, ఇలా తయారయ్యాడు అని టెన్షన్ పడుతూ ఉంటే ఇక జోష్న, భలే అవకాశం వచ్చింది, ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోకూడదు. అవును, వీలైనంత త్వరగా దీపని ఈ ఇంట్లోంచి పంపించాలంటే ఇదే నాకు మంచి అవకాశం, కాశీగాడే నాకు మంచి అవకాశాన్ని ఇప్పించాడు అని చెప్పేసి ఇక వెంటనే జోష్న, ఇదంతా ఈ దీప వల్లే వచ్చింది అని చెప్పేసి అంటూ ఉంటే అప్పుడే దీప ఏడుస్తూ అక్కడికి వస్తూ, బావా తాతయ్య గారికి ఎలా ఉంది, తాతయ్యకి ఇప్పుడు బాగానే ఉందా అని అంటూ ఉంటే, ఏ దీప ఆగుతావా? ఏంటి వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను తాతయ్య అంటూ, ఏదో నీ సొంత తాత అన్నట్టు. జోష్న నోర్మై, ఈరోజు మా తాతకి ఇలాంటి పరిస్థితి రావడానికి కారణం నువ్వే. అవును, కాంచనత్త విషయంలో నేనేదో పొరపాటు చేస్తే దాన్ని మనసులో పెట్టుకొని మా తాతతో తిట్టించావు. ఇదంతా సరిపోనట్టు కాశీగాడిని ఇంటికి తీసుకొచ్చి గొడవ చేసి తాత ఈరోజు హార్ట్ స్ట్రోక్ తెచ్చుకుని ఎలా చేశావు కో, మరి ఇదంతా నీ వల్ల కాకపోతే ఎవరి వల్ల అని వెనకాలే ఇక కార్తీక్, జోష్న అనవసరంగా దీపననకు,
కాశీ ఎందుకు అలా మాట్లాడాడో మాకు కూడా తెలీదు. ఒరేయ్ కార్తీక్, ఇంత జరిగాక కూడా ఇంకా నీ భార్యని ఎలా వెనకేసుకొస్తున్నావురా? నీ భార్య ఉద్దేశాలేంటో, తన మనసులో ఎలాంటి ఆలోచనలు ఉంటాయో నీకు తెలియకపోవచ్చు, కానీ మా అందరికీ బాగా తెలుసు. ఇదంతా నీ భార్య దీప వల్ల జరిగింది అని వెనకాలనే అక్కడే ఉన్న దశరథ, సుమిత్ర, ఎందుకు కాశీ ఏదో మాట్లాడితే నాన్నకి కోపంతో హార్ట్ స్ట్రోక్ వచ్చింది, దానికెందుకు దీపని తప్పుపడుతున్నారు ఏంటని? మీరు మంచితనానికైనా హత్తుండొచ్చు. ఒకప్పుడు మీ ప్రాణాలు తీయాలని చూసింది ఈ రాక్షసి. ఇదంతా సరిపోనట్టు ఇప్పుడు మావయ్య గారి ప్రాణాలు కూడా తీయాలనుకుంటుంది. ఇలాంటి మనిషిని ఇంట్లో పెట్టుకొని మనం చాలా తప్పు చేశాము. అవును, ఏ ముహూర్తాన ఏ తల్లి దీన్ని కన్నదో కానీ ఇది మనుషుల ప్రాణాలు తీయటానికి భూమి మీద పుట్టినట్టుంది అని వెనకాలనే ఒక్కసారిగా దీప అక్కడికక్కడే కుప్పకూలిపోతుంది. అత్త, నిజం తెలుసుకోకుండా అనవసరంగా అలా మాట్లాడద్దత్త, తర్వాత నువ్వే బాధపడతావు. ఏంట్రా బాధపడేది? నేను అన్నదాని అక్షరాల నిజం అని వెనకాలనే జ్యోత్స్న, మమ్మీ, దీప నీ సొంత కూతురు, ఈ విషయం తెలియక నేనోడితో నువ్వే నిన్ను తిట్టుకుంటున్నావు మమ్మీ అని జ్యోత్స్న అనుకుంటుంది. ఇక పారిజాతం, సుమిత్ర బాగానే అంది. ఈ పాపిష్టిది ఎప్పుడైతే భూమి మీద పడ్డదో అప్పటి నుంచే కదా తల్లిని మింగేసింది. ఇదంతా సరిపోనట్టు పక్క వాళ్ళ జీవితాలను కూడా నాశనం చేయాలని చూస్తుంది. పారు, అనవసరంగా తప్పు మాట్లాడకు. పుట్టగానే ఏం జరిగిందో నీకు తెలుసా అని వెనకాలనే ఒక్కసారిగా జ్యోత్స్న, అదేంటి దీప పుట్టగానే ఏం జరిగిందో బావకు తెలుసా అంటే బావకి నిజం తెలిసిందా అని అనుకుంటూ ఉంటే ఇక దశరథ, డాక్టర్ వచ్చారు. డాక్టర్ చెప్పండి, మా నాన్నకి ఇప్పుడు ఎలా ఉంది? దశరథ గారు, హార్ట్ స్ట్రోక్ రావడంతో మేము బాడీ మొత్తం కూడా స్కాన్ చేయించాము. ఆయనకి హార్ట్ స్ట్రోక్ రావటమే వల్ల అంతా అక్షర తీయించాం. ప్రజెంట్ అయితే ఆయనకి హార్ట్ సర్జరీ చేయాలి. అదే కాకుండా ఏమైంది చెప్పండి డాక్టర్, మా నాన్నకి ఏమైంది? ఆయన 2 కిడ్నీలు కూడా పాడైపోయినాయి. ఆల్రెడీ 6 years బ్యాకే ఆయన ఒక కిడ్నీ పాడైపోయింది కదా, ఇంకొక కిడ్నీ మీదే ఆయన ఈ 6 years ఉన్నారు. ఇప్పుడు హార్ట్ స్ట్రోక్తో పాటు ఆ 2 కిడ్నీస్ కూడా ఎఫెక్ట్ అవడంతో ఇంత సడన్గా ఆయనకి హార్ట్ స్ట్రోక్ వచ్చింది. వెంటనే ఆయనకి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయకపోతే ఆయన ప్రాణానికి ప్రమాదం. సో ఆయనకి మ్యాచ్ అయ్యే కిడ్నీ డోనర్స్ ఎవరైనా ఉన్నారేమో హాస్పిటల్లో మేము కనుక్కుంటాం. అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా కిడ్నీ డొనేట్ చేయాలి అనుకుంటే వెంటనే మీరు కూడా శాంపిల్స్ని ఇవ్వండి అని వెనకాలనే ఒక్కసారిగా దశరథ, నేను సారీ దశరథ గారు, మీ కిడ్నీ ఆల్రెడీ ఒకటి పాడైంది, అలాగే మొన్న మీకు గన్ ఫైర్ కూడా అయింది కదా, సో ఈ టైంలో మీరు కిడ్నీ ఇవ్వడానికి వీల్లేదు అని వెనకాలనే ఇక సుమిత్ర, నేను ఇస్తాను మా మావయ్య గారికి. సారీ మేడం, మీకు కూడా షుగరు అలాగే బీపీ ఉన్నాయి కదా అని అంటూ ఉంటే ఇక పారిజాతం, అయితే ముసలోడు పైకి పోయినట్టే అని అనుకుంటూ ఉంటే వెంటనే కార్తీక్, మా తాతకి నేను కిడ్నీ ఇస్తాను డాక్టర్, నా శాంపిల్స్ తీసుకోండి అని వెనకాలనే వెంటనే కార్తీక్ని పక్కనున్న ల్యాబ్లోకి రమ్మని చెప్తారు. ఇక వెంటనే కార్తీక్ ల్యాబ్లోకి వెళ్తాడు. వెళ్ళేసరికి ఇక సుమిత్ర, ఏమండి మావయ్య గారికి ఏం కాదు కదా? ఏం కాదు, చూసావు కదా వాళ్ళని ఇప్పటి వరకు ఎన్నో మాటలన్నావు, కానీ కార్తీక్ గడే నాన్నకి కిడ్నీ ఇవ్వడానికి వచ్చాడు. అవును, తప్పులు చేసి వాటిని కప్పిపుచ్చడానికి ఇదొక నాటకాలు. దీప ఎప్పుడు తప్పులు చేస్తూ ఉంటుంది, ఆ కార్తీక్ గడు ఆ తప్పుల్ని సమర్థిస్తూ వస్తుంటాడుగా, అందుకే వాడి మంచితనాన్ని ఈ దీప ఇలా ఆడుకుంటుంది అని వెనకాలనే దీప ఏడుస్తూ ఉంటుంది. ఇంకా ఒక పక్కన కాశీ జరిగిందంతా కూడా స్వప్నతో చెప్తాడు. కాశీ, అందుకే అన్నాను మంచి వాళ్ళకి కోపం వస్తే అది చాలా ప్రమాదకరంగా ఉంటుందని, అనవసరంగా వెళ్ళి గొడవ పడినట్టున్నావు. అవును తిల్లు, ఇప్పుడు నాకు ఇదంతా చూశాక చాలా బాధగా అనిపిస్తుంది. తప్పు చేశానేమో తిల్లు, బాధపడక కాశీ, తాతయ్య గారికి ఏమీ కాదులే, నాకెందుకో నా మీద నాకే గిల్టీగా అనిపిస్తుంది, చాలా పెద్ద తప్పు చేశాను అంటూ ఏడుస్తూ ఉంటాడు తిల్లు. కాశీ, ఏడవద్దు కాశీ, నువ్వేం తప్పు చేయలేదు అంటూ స్వప్న ఇక కాశీని ఓదారుస్తూ ఉంటుంది. ఇంకా ఒక పక్కన ఇక కావేరికి అలాగే శ్రీధర్కి విషయం తెలుస్తుంది. ఇక వెంటనే శ్రీధరు ఈ విషయం వెంటనే కాంచనకి చెప్పాలి, కాంచనకి తెలుసోలేదు. అయ్యో ఎందుకండి, అక్కకి ఇప్పుడే తలకి గాయమైందన్నారు, ఈ టైంలో అక్కకి ఈ విషయం చెప్తే అక్క ఇంకా భయపడుతుంది, బాధపడుతుంది, చెప్పకపోవడమే మంచిది. కానీ కావేరి తర్వాత ఎవరి ద్వారానో ఈ విషయం తనకి తెలిస్తే ఇంకా తను బాధపడుతుంది, అందుకని కాంచనకి మనం వెళ్ళి చెప్పడమే మంచిది, పద బయలుదేరదాం అంటూ కావేరి అలాగే శ్రీధర్ ఇక కాంచన దగ్గరికి వస్తారు. ఇంతలోకి అనసూయ, మళ్ళీ ఏ ముఖం పెట్టుకొని ఇక్కడికి వచ్చారు, మళ్ళీ గొడవ పెట్టుకుంటారా ఏంటి? ఇప్పటికే చెల్లమ్మ చాలా బాధలో ఉంది. చూడండి, మేము వచ్చింది అక్కతో కొంచెం మాట్లాడటానికి. ఏం మాట్లాడాలి, మీరెళ్ళండి, ఈ మనిషి మాత్రం వద్దు.
నువ్వన్నా అనకపోయినా నేను వెళ్ళే తీరుతాను అంటూ శ్రీధర్ కావేరి ఇద్దరు కూడా లోపలికి వస్తారు. ఇక రాగాలే అక్కడే ఉన్న కాంచన, కావేరి ఎప్పుడొచ్చావు, ఈయన్నెందుకు తీసుకొచ్చావు? అది కదక్క, అది ఏమైంది కావేరి? కాంచన, నువ్వేమీ కంగారు పడద్దు, నీతో ఒక విషయం చెప్పడానికి వచ్చాను. ఏంటి, మళ్ళీ ఏం చెప్పడానికి వచ్చారు? అది మావయ్య గారికి హార్ట్ స్ట్రోక్ వచ్చింది, ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నారు. కార్తిక్, దీప అందరూ కూడా అక్కడే ఉన్నారు. ఏంటి మీరు అంటుంది? నాన్నకి హార్ట్ స్ట్రోక్ రావడం ఏంటి? నాన్న ఇప్పుడు ఎలా ఉన్నారు? నాన్న బాగానే ఉన్నారు కదా? కాంచన, నువ్వేం కంగారు పడద్దు, మావయ్య గారికి ఏమీ కాలేదు. కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ఏదో చేయాలని చెప్పారంట. దానికోసం మన కార్తిక్ కిడ్నీ డొనేట్ చేయడానికి సిద్ధపడ్డాడు. ఆయనకేమీ ప్రమాదం లేదు. నేను నాన్నని చూడాలి, నన్ను వెంటనే నాన్న దగ్గరికి తీసుకెళ్ళండి అని ఏడుస్తూ ఉంటే కాంచనని శ్రీధర్ కావేరి ఇద్దరు కూడా హాస్పిటల్కి అయితే తీసుకుని వెళ్తారు. ఇక ఒక పక్కన అందరికి కూడా చాలా టెన్షన్గా వెయిట్ చేస్తూ ఉంటే అప్పుడే డాక్టర్ వచ్చి, సారీ దశరథ్ గారు, కార్తిక్ కిడ్నీ శివనారాయణ గారికి మ్యాచ్ కాలేదు అని వెనకాలనే ఒక్కసారిగా ఇక కార్తిక్ అక్కడున్న అందరూ కూడా షాక్ అయిపోతారు. కానీ తన వైఫ్ దీప కిడ్నీ మాత్రం శివనారాయణ గారికి మ్యాచ్ అయింది అని వెనకాలనే దశరథ, సుమిత్ర దీప వైపు చూస్తారు. ఇక వెంటనే దీప, డాక్టర్ గారు ఇంకెందుకు ఆలస్యం, వెంటనే నా కిడ్నీ మా తాతయ్య గారికి ట్రాన్స్ఫర్ చేయండి. బాబా మీరేని చెప్పండి. దీప, అది చూడమ్మా, ఆల్రెడీ నీకు కత్తిపోటు వల్ల నీ ఇంకొక కిడ్నీ నీకు కొంచెం డ్యామేజ్ అయింది. ఇప్పుడు నువ్వు కిడ్నీ డొనేట్ చేయడం వల్ల రేపు నీ ప్రాణానికి కూడా ప్రమాదం కావచ్చు. ఈ ఆపరేషన్ కూడా కొంచెం నీకు ప్రమాదాన్ని తొలగించవచ్చు. నాకేమైనా పర్వాలేదు, కానీ మా తాతయ్య బ్రతకాలి. డాక్టర్, దయచేసి నా కిడ్నీని ట్రాన్స్ఫర్ చేయండి, మా తాతయ్యని బ్రతికించండి అంటూ దీప డాక్టర్ కాళ్ళ మీద పడి ఏడుస్తూ ఉంటుంది. అది చూసి జోష్న అలాగే పారిజాతం షాక్ అయిపోతారు. ఇక సుమిత్ర కూడా షాక్ అయిపోతుంది. ఇక దశరథ, అమ్మ దీప, నీ ప్రాణానికి ప్రమాదం ఉంటున్నారు కదమ్మా, పర్వాలేదు, తాతయ్య బ్రతకాలి. బావా నువ్వేనా చెప్పు, తాతయ్యకి ఏమీ కాకూడదు, బావా చెప్పు చెప్పు అని అంటుంది. ఇక కార్తిక్, డాక్టర్, దీపని మీరు లోపలికి తీసుకెళ్ళండి, తన తరపున నేను సంతకం చేస్తాను అని అంటాడు. ఇక దీపని డాక్టర్స్ అయితే లోపలికి తీసుకెళ్తారు. ఒక పక్కన ఇది చూసినా ఇదేంటి, ఈ దీప ఇంత పెద్ద ట్విస్ట్ ఇచ్చింది, దీన్ని వంక పెట్టుకొని దీపని అందరూ చీకొట్టే ఇంట్లోంచి బయటకు గంటేస్తారనుకున్నా, కానీ దీప ఏకంగా కిడ్నీ ఇచ్చి తాతని బ్రతికించేస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి అని అనుకుంటుంది. ఇక పారిజాతం అయితే, జోష్న ఎట్రా అంటూ పక్కకి తీసుకెళ్తుంది. సుమిత్ర అలాగే చూస్తూ ఉండిపోతుంది. ఇంతలోకి దశరథ అక్కడికి వచ్చి, సుమిత్ర, ఇప్పటి వరకు దీపని ఎన్నో మాటలు అన్నావు, కానీ ఈరోజు దీప వల్లే నాన్న బ్రతకబోతున్నాడు. ఇప్పటికైనా దీప మంచితనం మీద నీకు అర్థమైందా? జోష్న మీద నాన్నకి ఎంతో ప్రేమ ఉంది. నాన్న జోష్నని అల్లారు ముద్దుగా చూసుకున్నాడు. ఇప్పటి వరకు జోష్న విషయంలో ఏ చిన్న పొరపాటు జరిగినా నాన్న మనకంటే ఎక్కువగా తలడిల్లిపోయేవాడు. అలాంటి జోష్న నాన్న ఇలాంటి పరిస్థితిలో ఉన్నాడని తెలిసి కూడా తను మాత్రం కిడ్నీ ఇవ్వడానికి ముందుకు రాలేదు. ఇప్పటికైనా మన కూతురికి దీపకి ఉన్న తేడా నీకు అర్థమయ్యే ఉంటుంది కదా అని సుమిత్రని అంటాడు. ఒక్కసారిగా సుమిత్ర సైలెంట్గా ఉండిపోతూ, అవును, జోష్న ఎందుకొని నోరు తెరిచి మాట అనలేదు? మావయ్య గారిని బ్రతికించడానికి జోష్న తన కిడ్నీ ఇస్తానని ఎందుకు అనలేదు అని అనుకుంటూ ఉంటుంది. ఇంకా ఒక పక్కన కాంచన, శ్రీధరు, కావేరి అక్కడికి వస్తారు. ఇక కాంచన ఏడుస్తూ, నాన్నకి ఎలా ఉందన్నయ్య అని అంటూ ఉంటే, ఏం పర్వాలేదమ్మా, నీ కోడలు దీప నాన్నకి కిడ్నీ ఇస్తుంది, నాన్న ప్రాణానికి ప్రమాదం లేదు అని చెప్పేసి అనగానే కాంచన ఇక ఏడుస్తూ, నాకు తెలుసన్నయ్య, దీప చాలా మంచిది, తన పక్కనున్న అందరూ కూడా సంతోషంగా ఉండాలనుకుంటుంది తప్ప ఎవరిని కూడా బాధ పెట్టదు, అవునన్నయ్య అని అంటూ ఉంటే సుమిత్ర కూడా నేను దీపని చాలా మాటలు అన్నాను అని అనుకుంటూ ఉంటుంది. ఇక పారిజాతం, ఒసే జోష్న, ఏంటి నువ్వు ఇంత వెర్రి బాగుల్దాన్లా తయారయ్యావు? గ్రాని నేనేం చేశాను? ఏం చేశానంటావేంటే, అక్కడ మీ తాతకి కిడ్నీ ఇవ్వటానికి ఆ కార్తిక్ గడు, దీప, మీ అమ్మ, మీ నాన్న అందరూ కూడా ముందుకొచ్చారు. కానీ నువ్వు మాత్రం ఎందుకే కిడ్నీ ఇస్తానని డాక్టర్తో మాట్లాడలేదు? ఏంటి, ఇప్పుడు ఆ ముసలోడికి నా కిడ్నీ ఇచ్చి నన్ను పేషెంట్ అవ్వమంటావా ఏంటి? వసి జోష్న, ఇలా తయారయ్యావేంటి? గ్రాని వాళ్ళేమైనా అనుకొని నేను మాత్రం నా కిడ్నీ ఇవ్వను. వసి జోష్న, నువ్వు ఆ ఇంటి వారసురాలివే, ఆ శివనారాయణ మనవరాలివి, ఆ విషయాన్ని మర్చిపోయి ఇలా మాట్లాడుతున్నావే? గ్రాని, ఇందాక కిడ్నీ అనేసరికి నేను ఏం మాట్లాడాలో తెలియక మాట్లాడలేదు. ఇప్పుడు నువ్వు చేసిన ప్రవర్తన వల్ల అందరికీ నీ మీద అనుమానం వస్తుంది. అందుకే నువ్వు కొంచెం మీ తాత ఆ కండిషన్లో ఉన్నాడని
ఎమోషనల్గా ఏడుస్తూ ఉండు. అప్పుడైనా మీ మమ్మీ నిన్ను నమ్ముతుంది. కనీసం సుమిత్రైనా నీ మాటలు నమ్మితే మనం ఈ ప్రమాదం నుంచి గట్టెక్కచ్చు. సరే రాణి అని అంటుంది. ఇంకా ఒక పక్కన దీప అయితే కిడ్నీ ఇవ్వడంతో శివనారాయణకి ఆపరేషన్ సక్సెస్ అవుతుంది. వెంటనే డాక్టర్ బయటకు వచ్చి పేషెంట్కి ప్రమాదం లేదు, పేషెంట్కి ఇక కాసేపట్లో స్పృహ వస్తుంది అని వెనకాలే డాక్టర్, మీ రుణం ఎప్పటికీ మేము తీర్చుకోలేము, మా నాన్నని కాపాడినందుకు చాలా థ్యాంక్స్ డాక్టర్ అంటూ దశరథ సుమిత్ర దండాలు పెడుతూ ఉంటే, చూడండి ఈరోజు మీ నాన్నగారి ప్రాణాలు కాపాడింది నేను కాదు, దీప. అవును, కార్తిక్ వాళ్ళ వైఫ్ దీప సమయానికి తన కిడ్నీ డొనేట్ చేయడం వల్లే ఆయన బ్రతికిపోయారు. అలాగే తన ప్రాణానికి రిస్క్ ఉందని తెలిసి కూడా తను మీ నాన్న ప్రాణాన్ని కాపాడింది. సో షీఈ్ వెరీ గ్రేట్. మీరు ఏదైనా థ్యాంక్స్ చెప్పాలన్నా పొగడాలన్నా తనని పొగడండి. ఇలాంటి వాళ్ళు చాలా రేర్గా ఉంటారు. అవును అని చెప్పేసి డాక్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. వెంటనే ఆ మాట విన్న దశరథ, ఒరే కార్తిక్, దీపని పెళ్లి చేసుకున్నావని మేమందరం బాధపడ్డారా, కానీ నువ్వు దీపని పెళ్లి చేసుకుని చాలా మంచి పని చేశావురా. ఈరోజు మా నాన్న ప్రాణాలు కాపాడింది దీపేరా, నువ్వు చేసింది తప్పు కాదురా అని అంటాడు. ఇక ఆ మాటకి జోష్న ఒక్కసారిగా ఏడ్చేస్తూ, మమ్మీ తాతకేం కాలేదు, తాతకేమైనా అయి ఉంటే నా ప్రాణం ఇక్కడే ఆగిపోయేది, నాకు తాత అంటే అంత ఇష్టం మమ్మీ అని అంటుంది. జోష్న, ఇప్పుడు మీ తాతకేం కాలేదు కదా, నువ్వు ఏడవకు అంటూ జోష్న ఇక సుమిత్ర ఓదారుస్తూ, కానీ సుమిత్ర మనసులో దీపని అన్నందుకు చాలా బాధపడుతుంది. ఇంతలోకి శివనారాయణకి స్పృహ వస్తుంది. అందరూ కూడా శివనారాయణని చూడటానికి వెళ్తారు. ఇక కార్తిక్ నర్సుతో, దీప సార్ తనకి ఇచ్చాం కదా, కాబట్టి ఈ రాత్రంతా ఆమెకి మెలకు రాదు, ఉదయం ఆయన కళ్ళు తెరుస్తుంది అని వెనకాలనే వెంటనే ఇక కార్తిక్ అలాగే కాంచన కూడా శివనారాయణ దగ్గరికి వెళ్తారు. ఇక శివనారాయణ అందరినీ ఒక్కసారిగా అలా చూస్తూ, అందరికీ ఇప్పుడు ఎందుకు అలా బాధపడుతున్నారు, నాకు బాగానే ఉంది, నాకేం కాలేదు, నేను బాగానే ఉన్నాను. దశరథ నాకు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేశారని నర్సు చెప్పింది. ఇంకా అడిగేసరికి ఒక్కసారిగా శివనారాయణతో, నాన్న అది అది మీకు కిడ్నీ ఇచ్చింది దీప నాన్న. అవును అని వెనకాలనే శివనారాయణ షాక్ అవుతాడు. అప్పుడే నర్సు అలాగే డాక్టర్ లోపలికి వచ్చి, పేషెంట్ని డిస్టర్బెన్స్ చేయకూడదని చెప్పాం కదా, ఎవరో ఒకరు మాత్రమే రావాలన్నాం, ఇంతమందికి లోపలికి ఎందుకు వచ్చారు, అందరూ బయటకు వెళ్ళండి అంటూ అందరినీ బయటకు పంపించేస్తారు. ఒక్కసారిగా శివనారాయణ, దీప నాకు కిడ్నీ ఇచ్చిందా, దీప కిడ్నీ ఇవ్వడం ఏంటి అని ఆశ్చర్యపోతూ ఉంటే ఇక డాక్టర్ని, డాక్టర్ నా కిడ్నీ ఇచ్చింది. అవునండి, తను మీ ఇంటి పని మనిషి అంట కదా, అలాగే తనకి కత్తిపోటు రావడంతో ఒక కిడ్నీ డ్యామేజ్ అయింది, అలా కిడ్నీ ఇస్తే తనకి హెల్త్కి డేంజరస్, ఆ విషయం మేము చెప్పినా సరే ఎట్టి పరిస్థితుల్లోనూ తాతయ్య గారి ప్రాణాలు నిలబడాలి, తాతయ్య గారు బ్రతకాలి అంటూ తను గొడవ పడి మరీ కిడ్నీని డొనేట్ చేసింది. నిజంగా అలాంటి పనమ్మాయి మీ ఇంట్లో ఉండడం మీ అదృష్టం, నిజంగా గ్రేట్ అని అంటూ ఉంటే ఒక్కసారిగా ఆ మాటకి శివనారాయణ కళ్ళల్లో కన్నీళ్ళు వస్తాయి. దీపని ఎన్నోసార్లు ఆశయించుకొని తిడుతూ ఉన్న దీప ఈరోజు తన ప్రాణాలు తెగించి తనని కాపాడిందని బాధపడుతూ ఉంటాడు. ఇక ఒక పక్కన కార్తీక్ అయితే కిందకి వస్తాడు. రాగానే అప్పుడే దాసు అక్కడికి వస్తూ ఉంటాడు. ఒక్కసారిగా కార్తీక్, మావయ్య మీరేంటిక్కడ, మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు, మిమ్మల్ని జోష్న కానీ ఎవరైనా చూస్తే ఎంత ప్రమాదమో తెలుసా. తెలుసురా కార్తీక్, కానీ ఈ దీప అలాగే శివనారాయణ గారిని చూడాలనిపించింది. ఏమైంది మావయ్య, ఎందుకు. అదేంట్రా, శివనారాయణ గారికి హార్ట్ స్ట్రోక్ వచ్చిందంటగా, కాశీ వల్లే అంట కదా, ఈ విషయం మీకెలా తెలిసింది. ఎందుకో నా మనసుకి బాధగా అనిపించి కాశీతో మాట్లాడాలనిపించి ఫోన్ చేశాను. కాశీగాడు విషయం చెప్పాడు, అందుకే ఒక క్షణం కూడా ఆలోచించకుండా హాస్పిటల్ తెలుసుకొని వచ్చేసాను. ఇప్పుడు సార్కి ఎలా ఉంది, దీపే కిడ్నీ ఇచ్చిందంట కదా, దీప బాగానే ఉందా అని అంటూ ఉంటే ఇక కార్తీక్, అయ్యో మావయ్య, ఇప్పుడు తాత బాగానే ఉన్నాడు, అలాగే దీప కూడా బాగానే ఉంది, ప్రమాదం ఏమీ లేదు, కానీ మీరే జోష్న కళ్ళ ముందు పడితే మీ ప్రాణానికే ప్రమాదం, దయచేసి మీరు వెళ్ళిపోండి అని అంటూ ఉంటే అప్పుడే దశరథ ఇక కిందికి వస్తాడు. కిందికి రాగానే దాసుతో కార్తీక్ మాట్లాడడం చూస్తాడు. ఇదేంటి దాసు ఎక్కడున్నాడు, కార్తీక్తో మాట్లాడుతున్నాడేంటి అంటే, దాసు ఎక్కడున్నాడో కార్తీక్ గడికి తెలుసా, దాసుకి గతం గుర్తుచుంటుందా అంటూ దశరథ అక్కడికి దగ్గరగా వెళ్తాడు. వెళ్ళేసరికి ఇక దాసు, జేంటి కార్తీక్, ఎన్నాలని ఇంకా దీప అలాగే నువ్వు ఆ ఇంటి పని మనుషుల్లాగా ఉంటారు, ఇప్పటికైనా దశరథ అన్నయ్యతో సార్తో నిజం చెప్పేసి, మావయ్య నిజం చెప్పడం కోసము దీప మీద ఆ ఇంట్లో వాళ్ళకున్న కోపం పగ అన్ని తగ్గించడం కోసమే ఆ ఇంట్లో పని వాళ్ళగా వెళ్ళింది. త్వరలోనే ఆ కుటుంబానికి దీపే ఇంటి వారసురాలు నిజం తెలిసేలా చేస్తాను. కార్తీక్, ఇంకా నువ్వు ఇలాగే చేస్తే జోష్న ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరి ప్రాణాలని తీస్తూనే ఉంటుంది. మొన్న దశరథన్నయ్య ఈరోజు
శివనారాయణ సార్కి ఇలా అయిందంటే దానికి కారణం కూడా జోష్నే. అలాగే కాంచన విషయంలో కూడా జోష్న ఏం చేసిందో కాశీ చెప్పాడు. ఇంకా జోష్నని ఇలాగే వదిలేస్తే ఎవరి అందరి ప్రాణాలు తీసేస్తుంది. త్వరలో దీపే ఆ ఇంటి వారసురాలని చెప్పేసి చెప్తాను మావయ్య. కానీ ఇప్పుడు ఇక్కడ కాదు, నువ్వు వెళ్ళు. ఏం చేస్తుంది? నా కన్న కూతురే నన్ను చంపాలని చూస్తుంది. చేస్తే చావని, కానీ దాన్ని మాత్రం వదిలిపెట్టను. అవును, నా ప్రాణాలు తీసినా పర్వాలేదు, ఇంటి వారసురాలకి అన్యాయం జరగకూడదు. సుమిత్ర వదిన దశరథ అన్నయ్యకి అన్యాయం చేయకూడదు. తన సొంత కూతురు దీప అన్న నిజాన్ని నేను బయట పెట్టే చేస్తాను అని అంటూ ఉంటాడు. ఆ మాట విన్న దశరథ షాక్ అవుతాడు. ఇక కార్తీక్, దాసు ఇద్దరు కూడా ఒక్కసారిగా, ఒరే దాసు, ఏమంటున్నావు నువ్వు? దీప నా కన్న కూతురా అని అనకాలే ఇద్దరు కూడా ఒక్కసారిగా దశరథని చూస్తారు. ఆ మాటలన్నీ వినేశాడని కార్తీక్, మావయ్య నువ్వు, మీ మాటలన్నీ కూడా నేను విన్నాన్రా. చెప్పరా దసు, ఏంట్రా? జోష్న నీ కూతురా, దీప నా కూతురా, ఏంట్రా నువ్వంటుంది? అవునన్నయ్య, నేను ఈ నిజం చెప్పడానికి వస్తేనే జోష్న నన్ను చంపాలనుకుంది. ఇన్నాళ్ళు నేను నీతో చెప్పాలనుకున్న నిజం ఇదే అన్నయ్య. జోష్న నా కన్న కూతురు, దీపే మీ ఇంటి అసలైన వారసురాలు. అవును అని వెనకాలే దశరథ కుప్పకూలిపోతాడు. సో ఫ్రెండ్స్, కమింగ్ ఎపిసోడ్స్ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. ఇప్పటి నుంచి కథ కొత్త మలుపు తిరగబోతుంది. సో డోంట్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.